టైంపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్న అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ విలంల, మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, గో టు ద ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు, ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయంలో ఏముందో, కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, తెలంగాణ అప్రోచ్ ఇన్ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో, అదేవిధంగా కృష్ణా బేసిన్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ విషయం కూడా వివరించబోతుందని మనం చేస్తున్నాం. మరి సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు గమనించాలి. ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత మోసుందో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైందో. మేము మరి ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ మీకు అంకెలు, డేట్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారో చూడండి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జియో ముందు ఇష్యూ అయింది, తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు జియో ఇష్యూ అయింది. అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే సంవత్సరం గ్రాంట్ చేసిన, మరి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ముందున్న ఒక సంవత్సరం సుమారు ముందున్న, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంవత్సరం తర్వాత ఉన్న, మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డేట్ చూడండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డేట్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగు 2017 ఆగస్టులో నిర్వహిస్తే, మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి పబ్లిక్ హియరింగు ఆగస్టు 2021లో నిర్వహించారు. అంటే సుమారు 4 ఏళ్ల తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని స్లో డౌన్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ని వర్క్ని స్లో డౌన్ చేయాలని స్పష్టంగా 2021లో ఆనాటి ఈఎన్సీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంజనీర్లకి చెప్పిన విషయం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలవాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జియో ముందిచ్చింది, కానీ అదేవిధంగా డిపిఆర్ సబ్మిషను కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమో 2017లో సబ్మిట్ చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏమో సుమారు 5 ఏళ్ల తర్వాత సబ్మిట్ చేస్తారు.
అదేవిధంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమో 2017లో వస్తుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, టిఎస్సి అప్రూవల్ లేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 90,000 కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు జూన్ 2019లో దీన్ని ప్రారంభోత్సవం చేసిండ్రు, ఆల్రెడీ కూలిపోయింది. మరి మొత్తం దాని కింద వచ్చిన ఆయకట్టు 98,000 ఎకరాలు. అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి గోదావరి బేసిన్ ప్రాజెక్టులో ఇంత ఖర్చు పెట్టినా ఇంకెక్కువ ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ విధంగా నిర్లక్ష్యం జరిగిందో చాలా స్పష్టంగా తెలియదలుచును. అదే